వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ అనిశ్చితిపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం. నాగార్జున సాగర్ లో కృష్ణమ్మ పరవళ్లు 20 గేట్లు ఎత్తివేత, పోటెత్తుతున్న పర్యాటకులు. రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడే పాలన, మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు. మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో నెలకొన్న సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై పలువురు మంత్రులతో చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను ఎత్తేశారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 585.10 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 312 టీఎంసీల నీటి విలువ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ లో ప్రస్తుతం 297.50 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. ఆశించిన స్థాయిలో నాగార్జున సాగర్ కు వరద రాకపోవడంతో రిజర్వాయర్ వట్టిపోయింది. 2022 ఆగస్టు 11న క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత తొలిసారిగా ఇప్పుడు అధికారులను గేట్లను ఎత్తివేశారు. అమరావతిలో త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు వేగంపై అందుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీతో సమర్థంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాదే. మళ్ళీ 1995 చంద్రబాబును చూస్తారు. త్వరలో ఆకస్మిక తనిఖీలకు వస్తా. అంగన్వాడీలు, స్కూళ్లు, డ్రైనేజీలు పరిశీలిస్తా. గతంలో అధికారులే హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కలెక్టర్ల సదస్సులో సీఎం పేర్కొన్నారు. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBNకి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని, వీళ్ళు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. డిఫరెంట్ సర్వీసెస్లో యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఏంటి, మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడికి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్లో IAS ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమన్నా ఎట్లుందని మీరు డ్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళే బిల్డ్ చేశారు. ఐటీ కూడా వీళ్ళే చేశారు. అది ఈరోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ
రాష్ట్ర వ్యాప్తంగా సిబిఎస్ఈ గుర్తింపు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పబ్లిక్ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో వారి సామర్థ్యాలు ఏ మేరకు ఉన్నాయో గుర్తించేందుకు ముందస్తుగా పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ప్రిపరేటరీ వర్క్ నీడ్స్ టు హ్యాపెన్. సో మన పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్అప్ చేయమని చెప్పారు. అదే విధంగా ప్రీ ఫైనల్స్, సెమీఫైనల్స్, యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించాలి. సో దట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చేది. ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్తున్నాయి సార్. గత ప్రభుత్వం అనాలోచిత వల్ల 1000 స్కూల్స్ అని యూనిలాటరల్ గా చేశారు సార్. దాన్ని అసెస్ చేసుకుని ఏ దగ్గరనే ముందర ఈ ప్రయారిటీగా తీసుకుని సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ కరికులం స్టూడెంట్స్ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కి వెళ్తున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీవీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గోయింగ్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతే జీవితాంతం చాలా బాధపడతారు. అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి. ఈ రెండు మా సైడ్ నుంచి. రాష్ట్రంలో 2 నెలలుగా అంబేద్కర్ రాజ్యాంగం బదులు నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పోలీసులను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని పోకడలు 2 నెలలుగా రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీ, బీహార్లలో ఇలా ప్రభుత్వ ప్రేరేపిత హింసను చూశామని, ఇప్పుడు ఆ పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతుందని, చివరకు వారిపైన దాడులు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదని ఆక్షేపించారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురంలో జరిగిన దారుణ హత్య అత్యంత హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఓ రిటైర్డ్ డీజీపీ, రిటైర్డ్ ఐజీ ఇద్దరూ కలిసి అమలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే రోజు రోజుకి హింసని రెట్టింపు చేస్తూ, అరే ఇవాళ అంటే నిన్నే నయం కదరా బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు, నిన్నే నయం కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు, నిన్నే నయం కదా మొన్న నయం కదా బుల్డోజర్లతో, జేసీబీలతో ఇల్లు పడేశారు. అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి. అంటే హింసలో కూడా ఆ స్కేల్ పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ, ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ, హత్యలు కానీ ప్రేరేకపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అఘోరం పొందటం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం, వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసకి సాక్షులుగా నిలబడటం. పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల, జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ, హింస కానీ, లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం. కొన్ని సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేమని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు. పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది, మేము చూసాము సుమ్మటోగా రాయాలి కదా. కానీ దురదృష్టం రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ ప్రేరేపిత లా అండ్ ఆర్డర్ ఇది. పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యం చెప్పరు, వాళ్ళ ముందే మాటలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు, పలానా ఎస్ఐ ఉన్నాడు, పలానా సిఐ ఉన్నాడు, పలానా ఏసీపీ ఉన్నాడు, లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు. కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ, వాళ్ళతో తన్నులు తింటూ, అరే నేను విఆర్కి వెళ్తావా,
విఆర్కి పంపిస్తావురా నిన్ను, సిఐని, ఎస్ఐని, డిఎస్పీని కూడా ఇయారా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తావురా అని తిడుతున్నా మాట్లాడరు, కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మటర్లు చేస్తున్న పోలీసుల నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆపట్లేదు, చంపుతుంటే, నరుకుతుంటే ఆపట్ల, పొడుస్తుంటే ఆపట్ల, కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా. సుమోటోగా నా ముందే జరిగింది, నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా. అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం రారెవరు, అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే. చంద్రబాబు, నువ్వుంటున్న ఇల్లు అక్రమ కట్టడం కాదా? ఇంతకీ ఆ ఇల్లు మీదా లేక లింగమనేనిదా, ప్రభుత్వానిదా? ఇప్పటికైనా చెబుతావా లేదా అంటూ పేర్ని నాని మాజీ మంత్రి విమర్శించారు. అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అతని డైరెక్షన్లో మంత్రి గారు ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే పోనీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? మీ సొంతమా? లేదా అది లింగమనేని రమేష్ గారిదా? లేదా రాష్ట్ర ప్రభుత్వందా? ఎవరిదది? రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి? అసలు ఆ ఇల్లు ఎవరిది? సమాధానం చెప్పరా? చెప్పాలి కదా, మీరు ముఖ్యమంత్రి కదా. చెప్పకుండా ఎలా తప్పుకుంటారు మీరు? మీదా? లింగమనేని రమేష్ గారిదా? గవర్నమెంట్దా? మీదైతే మీ పేరు మీద ఉందా? ఇంటి పన్ను మీరే కడుతున్నారా? లేదు, మీది కాదు. ఒకవేళ మీదైతే ఒక అనాథరైజ్డ్, పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా? బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా? రెండు, మీది కాదు, లింగమనేని రమేష్ గారిది. అద్దె కడుతున్నారా? దానికి అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? మూడోది ప్రభుత్వందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? సమానం చెప్పాలి కదా. బారాసపై ఉన్న కోపాన్ని రైతులపై చూపకుండా వెంటనే సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని ఐరాస ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వీరు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరాన్ని బద్నాం చేయాలన్న ఆలోచనతో లక్షల ఎకరాలను ఎండబెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టదని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణాలో 15 రోజుల క్రితం వరద ప్రారంభమైన మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను నింపలేదు. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి కాలువలకు నీరు ఇవ్వడం లేదు. వెంటనే మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ఎత్తిపోతలను ప్రారంభించి అన్ని కాలువలకు నీళ్లు వదలాలి. నల్గొండ జిల్లాలోని కుంటలు, చెరువులు ఖమ్మం జిల్లాలో పోలేదు. కింద ఉన్న చెరువుల్ని నింపాలి. కాళేశ్వరం పంపులను ప్రారంభించాలి. మీడ్మనేరు, లోయర్ మానేరు ద్వారా సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు నీరు ఇవ్వాలని జగదీష్ తొడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరం రాయలేదు, వాళ్ళ నుంచి అనుమతి తీసుకోలేదు. పైగా ఇంకోటి కూడా ప్రజలకు తెలియాలి, రైతాంగానికి. వాస్తవానికి వాళ్ళ ఏ సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపడానికి మాకు భయం అవుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారో ఇవి తెగిపోయినాయి కావు. ఉన్న నీళ్లను వీళ్ళే ఖాళీ చేసింది. గత యాసంగిలో నీళ్ళు అక్కడ కనబడుతున్నాయి, ఇవ్వకపోతే రైతులలో బదనామవుతామని చెప్పి కేవలం కాళేశ్వరం లేదు అయిపోయింది అని చెప్పి రైతాంగాన్ని పక్కదోవ పట్టించే పద్ధతుల్లో, మోసం చేసే పద్ధతుల్లో వాటిని రెండింటిని ఉన్న నీళ్ళని తీసి ఖాళీ చేశారు. ఆ స్థాయి కూడా ఇప్పుడు నీళ్లు నింపడం లేదు ఇంతవరకు. ఇది కేవలం రాజకీయపరమైన కుట్రతోని కాళేశ్వరం బదనం చేయాలన్న ఒకే ఒక చిల్లర ఆలోచనతోని, ఒక చిల్లర రాజకీయ ప్రయోజనంతోని ఇవాళ లక్షలాది ఎకరాలని ఎండబెడుతున్నారు, కరువు గురి చేస్తున్నారు, లక్షలాది మంది రైతుల నోళ్లలో మన్ను కొడుతున్నారు. కాబట్టి వెంటనే అక్కడ కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఇవాళ కడెం నుంచి నీళ్లు తగ్గిపోయినాయో, ఏదైతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడం ఆగిపోతుందో తప్పకుండా కన్నెపల్లి నుంచి వెళ్ళి ప్రారంభం చేయాలి. సుందిల్ అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలి. మిడ్ మానేర్, లోయర్ మానేర్ ద్వారా సూర్యాపేట జిల్లాకు, వరంగల్ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము
డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇరిగేషన్ మంత్రి మొదలు దానిపైన దృష్టి పెట్టాలి, వెంటనే దానికి తగిన చర్య తీసుకోవాలి, అధికారులందరినీ పిలిపించి సముద్రంలో పోతున్న నీళ్లను పొలాలకు మలపాలే, రైతాంగానికి అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రుడు కమలాకర్ గారు. పత్రికా సోదరులకు నమస్కారం. జూలై 26 నాడు అసెంబ్లీ సమావేశం నడుస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డెలిగేషన్ మూలంగా కన్నెపల్లి విజిట్ చేయడం జరిగింది. మా కళ్ల ముందు కూడా వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది. పక్కనే ఎడారిగా ఉన్న మా యొక్క రిజర్వాయర్లు మిడుమానేరు కానీ ఎల్లంపల్లి మిడుమానేరు కానీ ఎల్ఎండి కానీ, దాని ద్వారా మల్లన్న సాగర్ కానీ రంగనగర్ కానీ, దాని ద్వారా ఎల్ఎండి నుంచి సుమారు 35 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. అప్ టు కాలేజ్, అప్ టు నల్గొండ, సూర్యాపేట అందరు పోవాలంటే. మేము డిమాండ్ ఇచ్చింది ఒకటే, అసెంబ్లీ సమావేశాలు అయ్యే లోపల మీరు పంపులు ఆన్ చేయండి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయండి. ఆన్ చేసి నీళ్లు ఇవ్వనంగానే ఇమ్మీడియట్ గా తెల్లారే ఆన్ చేశారు. మేము అనుకున్నాం మా మిడుమానేరు ఎల్ఎండి అని నింపుతా అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశం రాగానే మళ్ళా ఈరోజు స్విచ్ ఆఫ్ చేసింది. ఏమంటారు ఇప్పుడు వీళ్ళు? ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చినామన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం 11 టీఎంసీ మాత్రం ఎత్తేసారు, ఆఫ్ చేసేసారు. ఇప్పుడు మిడుమానేరు నుంచి ఎల్ఎండి కానీ ఎల్ఎండికి ఒక చుక్క నీళ్ళు కూడా ఇంతవరకు రాలే. ఎల్ఎండి మేము 26 తారీఖు విజిట్ చేస్తే 5 టీఎంసీ ఉన్నాయి, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఒక చుక్క నీళ్ళు కూడా 26 వరకు ఎల్ఎండిలో నీళ్లు నింపలే. మరి ఒక చుక్క నీరు నింపపోతే కిందికి 30 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. ఎప్పుడు నింపుతారు? ఈ రోజు మాకు అధికారులు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎంపల్లి పంపింగ్ ఆన్ చేస్తాం, ఇన్ఫ్లో లేదని. మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం, మేము మీకు ఉన్నది ఏకైక ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. మీకు ఉన్న ఇబ్బంది ఏంటంటున్నాం, నువ్వు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. నీళ్లు నింపి అన్నారం నుంచి సుందీల నుంచి మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. కేవలం ఇప్పుడు ఏమంటారు, ఆపేసినాం మేము, ఫ్లడ్ వస్తే ఇస్తామంటారు. ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది? కడెప్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మన కళ్ల ముందరి నుంచే వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది, కానీ మా చెరువులు ఎండిపోయి ఉన్నాయి. దాంతో పాటు గాయత్రి పంపు నుంచి బిడ్మాన వరకు వరద కాలువ మీద వేలాది ఎకరాల మంది కూడా ఈరోజు వెయిట్ చేస్తున్నారు నీళ్ళు వస్తాయని చెప్పి. అది ఎండిపోయే పరిస్థితి వచ్చింది. తాగునీరు లేదు, సాగునీరు లేదు. పోనీ అదని ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము. ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మాకు తెలిసిపోయి 50 టీఎంసీ నీళ్లు చేరింది. ఎస్ఆర్ నుంచి మాకు ఎల్ఎండికి నీళ్లు ఇమీడియట్ గా మాకు 25 టీఎంసీ నీళ్లు చేయండి ఇప్పుడు ఇమీడియట్ గా. ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు లేవు, కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయవు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం మా రైతాంగాన్ని? ఒక బొట్టు నీళ్ళు లేకపోతే ఏం పరిస్థితి? అందుకే మేము డిమాండ్ ఇస్తున్నాం, మీరు కాలయాపన చేస్తున్నారు, మీరు కాలయాపన చేస్తున్నారు. మీరు కన్నెపల్లి నుంచి ఈ రోజు లిఫ్ట్ చేయాలంటే ఎన్డీఎస్ఏ అంటున్నారు, మీరు బహిర్గతం చేయాలి. ఎన్డీఎస్ఏని అడిగిర్రా? మీరు నీళ్లు నింపచ్చాలని అడిగిర్రా? ఆ లెటర్ రాస్తే లెటర్ బహిర్గతం చేయండి. కేవలం కాలయాపన చేస్తుండ్రా? ఎన్డీఎస్ఏ మీకు ఇయ్యని చెప్పని చెప్పిందా? నింపదని చెప్పిందా? మీరు అనుమతి అడిగినరా? కేవలం ఎన్డీఎస్ఏ సాగు చెప్పుకొని కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తితే కాళేశ్వరం నీళ్ళెత్తే చెప్పేసి రైతాంగ నోట్ల మనుగొడుతున్నారు. అటు అన్నారం ఎండబెడుతున్నారు, సుందీలను ఎండబెడతారు, ఎల్ఎండిని ఎండబెడతారు, మిడుమాన్ ఎండబెడతారు. ఇట్లా ప్రాజెక్ట్ పోతున్నటువంటి తెలంగాణ ప్రజల గొంతు కడిపే ప్రయత్నం చేశారు. మామూలు డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ అయిపోయిందని కాదు, ప్రజాక్షేత్రం పోరాడిస్తాం. ఇప్పటికైనా బేసిదా పోకుండా ఇప్పటికీ ఆ కన్నెపల్లి పంపు ఆన్ చేయండి, కాళేశ్వరం జనాలు మిడుమాన ఎల్ఎండి నింపాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి గారు. అందరికి నమస్కారం. ఈరోజు చూసినట్టయితే మరి గత సంవత్సరం మరి మా పార్టీ ఉన్నప్పుడు మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆగస్టు మాసంలో మరి ప్రతి బొట్టు కూడా మరి గోదావరి గాని కృష్ణ గాని వచ్చే నీటిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు శాఖల అధికారులు పాఠశాల విద్యార్థులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేంసూరు రోడ్డులో విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఏం చెట్టు అన్న కొంచెం పాప నిమిషాలు పచ్చని చెట్లు పచ్చని చెట్లు మొక్కలు నాటుదాం. ఒక నిమిషం ఓకే సార్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆదివారం అమావాస్య వచ్చిందంటే క్షుద్ర పూజలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవలసిన పరిస్థితి ఏర్పడింది. నిన్న ఆదివారం అమావాస్య కావడంతో నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరిగాయి. సత్తుపల్లి మండలం తుంబూరు భీమవరం రోడ్లో క్షుద్ర పూజలు చేసిన ఘటన స్థానిక ప్రజలతో పాటు ఉదయాన్నే పంట పొలాలకు వెళ్లే రైతులను సైతం కలవరపెడుతుంది. ఈ ప్రాంతంలో నిత్యం క్షుద్ర పూజలు చేస్తూ ఆ ప్రాంతమంతా భయానక వాతావరణంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మంత్రగాళ్లు. దీంతో స్థానికులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్ ఏర్పాటు చేసి వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఒక్క తుమ్మూరు ప్రాంతంలోనే కాదు, నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి క్షుద్ర పూజల కారణంగా స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కళాజాతాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు. వెల్కమ్ టు VVB9. బంగ్లాదేశ్ ప్రధాని అధికారిక నివాసాన్ని లూటీ చేశారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఏదో ఒక వస్తువు ఉండటం చూసి ఇల్లు ఖాళీ చేసి తరలిస్తున్నారని అనుకుంటున్నారా? కాదు, ఈ దృశ్యాలు బంగ్లాదేశ్లోని ఢాకాలో ప్రధాని అధికారిక నివాసం పరిసరాల్లోనివే. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో ఆమె ఇంట్లోని వస్తువులను నిరసనకారులు దోచుకెళ్లారు. రిక్షాలు ఏర్పాటు చేసుకుని ఫర్నిచర్ను, టీవీలు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం.
దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి భక్తుడికి శీఘ్ర దర్శనం కలిగేలా సోమవారం బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మహేందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. తండ్రి లేని అమ్మాయికి మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తే మట్టెలు అందజేత. వేములవాడ కేంద్రంలోని భగవంతరావు నగర్ కు చెందిన కీర్తిశేషులు అంజయ్య గారి కనిష్ట పుత్రిక వివాహానికి మంచాల కైలాసం గారి కుటుంబ సభ్యులు పుస్తే మట్టెలు ఇవ్వగా మోటూరి మధు ద్వారా పెళ్లి కుమార్తెకు పట్టుచీర బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నిర్బంధ మత మార్పిడి, అన్య మతస్థుల దౌర్జన్యాలపై బీజేపీ ధర్నా. అన్య మతస్థుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ ఆందోళన. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ, శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంచల శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు నేతలతో కలిసి భారీ స్థాయిలో ధర్నా నిర్వహించారు. భారత్ మాతాకి జై, హిందువులపై అన్య మతస్థుల దౌర్జన్యం నశించాలి, కాపాడుకుందాం కాపాడుకుందాం, హిందువుల ఐక్యత అని నినాదాలతో బీజేపీ కార్యకర్తలు హోరెత్తించారు. అనంతరం కోలా ఆనంద్, భానుప్రకాష్ రెడ్డి, సామంజ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఏర్పేడు మండలంలో అన్య మతస్థుల మత మార్పిడి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని తెలిపారు. వారి ఆగడాలు శృతిమించితే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. గత 3 రోజుల క్రితం ఏర్పేడు మండలంలోని మునగలపాలెం గ్రామం నందుగల పెమ్మసాని వెంకటరామనాయుడిని, వారి యొక్క కుటుంబ సభ్యులను క్రిస్టియన్ మతంలో చేరాలని, యేసు నిన్ను రక్షిస్తాడని, మీరు మత మార్పిడి జరిగితే మీకు ప్రతి నెల జీతంలాగా డబ్బులు ఇస్తామని చెప్పడంతో వెంకటరామనాయుడు మాట్లాడుతూ నేను పక్కా హిందువునని చెప్పాను. వారు వినకపోవడమే కాకుండా దుర్భాషణాలు ఆడారు. అనంతరం వెంకటరామనాయుడు మీద అక్రమ కేసులు, ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన అన్య మతస్థులు దారిని పోలీస్ యంత్రాంగం వెంకటరామనాయుడు మీదే తప్పుడు కేసులు నమోదు చేశారని బీజేపీ నేతలు వాపోయారు. బాధితులైన వెంకటరామనాయుడికి అండగా హిందూ మత రక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్లో ధర్నా నిర్వహించిన అనంతరం స్థానిక స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ శ్రీనివాస్ గారితో కేసుకు సంబంధించిన వివరణలు కోరుతూ అన్య మతస్థులపై తగు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తామని, వెంటనే నాయుడు మీద ఉన్న కేసుని ఉపసంహరణ చేసుకుని తిరిగి దౌర్జన్యానికి పాల్పడిన అన్య మతస్థులపై కేసు నమోదు చేయాలని కోలా ఆనంద్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంత శ్రీనివాసులు, అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్, జిల్లా సెక్రటరీ మేళాఘారం సుబ్రహ్మణ్యం రెడ్డి, వరప్రసాద్, కొండేటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారం అయితే వీళ్ళు బాధితులు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వెంటనే ముందు తీసుకోకుండా కేసు కట్టాలి. ఎందుకు తప్పు చేయలేదు, వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి మా దేవుని మీ వాళ్ళు ఊర్లోకి వెళ్ళి విచారించుకోవచ్చు. రండి, అతను రాలేదనుకోండి, మీ వాళ్ళు పోవచ్చు కదా, మీ జ్యూరిస్డిక్షన్ లేదు కదా, వాస్తవం ఏం జరిగిందని చెప్తారు. నియోజకవర్గం ఏర్పేడు మండలం మునగలపాలెం గ్రామంలో మరి అన్య మతం ప్రచారం జరిగింది. అంటే మనము ఇప్పుడు వాళ్ళ మతం వాళ్ళ గొప్పది. అదేవిధంగా ఇతనికి నచ్చలేదు వెంకటరామన్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మీరు హిందుత్వంలో ఉండొద్దు, హిందూ దేవుడు నమ్మొద్దు, మీరు మతం మారండి అని చెప్పి ఈ వెంకటరామనాన్ని ఇబ్బంది పెడితే ఆయన వాళ్ళ శ్రీమతి గారు ఇద్దరు కూడా తిరగబడి మీరు బయట మర్యాదకి వెళ్తారా, మా ఇంట్లో నుంచి మా వీధిలో నుంచి మర్యాదకి వెళ్ళండి, ఎవరు పంపించారు, ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఆయన తిరగబడి మాట్లాడారు. దానికి మరి ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వెంకటరమణ గారి మీద, ఆయన మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం నిన్న నీచమైనటువంటి చర్య. ఎందుకంటే ఆలూరుకి వెళ్ళి ఆయన మతం మారమని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఈరోజు మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం అన్నది చాలా నీచమైన చర్య. దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మరి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, సామంత్ శ్రీనివాస్ గారు మరి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఏర్పేడు పోలీస్ స్టేషన్ మేము కూడా మా పార్టీ నాయకులందరూ కూడా వెంకటరమణ గారికి మద్దతుగా అందరం కూడా రావడం జరిగింది. ఏదైనా కానీ ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి అయితే కాదు. దీన్ని తెలుసుకోవాలా, వారు కూడా
ఆ మతస్థులు కూడా తెలుసుకొని మరి ఏ రకంగా మనం ఉండాలో వాళ్ళ మతంలో వాళ్ళు స్వీకరించుకుంటే వాళ్ళ ఇష్టం అది, దాన్ని మనం కాదని. కానీ ఇంకొకరిని వచ్చి హిందూ మతస్థులు వచ్చి బలత్కారం చేసి మరి హిందూ దేవతామూర్తుల్ని విశ్వాసలాడుతూ ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి మళ్ళీ కూడా ఇప్పుడు ఏర్పడి సీఐని కలిసి ఆయనకు కూడా మరి ఈ యొక్క దీని మీద సంఘటన మీద కూడా మేమందరం కూడా గట్టిగా మాట్లాడదాం, నిలదీసేదానికి రావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.